డిఎస్ అంత్యక్రియల కోసం నిజామాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ లైవ్లో అందిస్తారు. రవీందర్, పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డి శ్రీనివాస్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో అనేక పదవులకు వన్నె తెచ్చారనే నానుడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ బీసీ నేత, బలమైన నేత డి శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగా వెలుగొందాడు. స్వయం కృషిగా ఎదిగిన నేత. ఈ నేపథ్యంలో అరుగుల రాజారాం శిష్యుడిగా మాజీ మంత్రి ఆయన శిష్యరికంలో అనేక పదవులను అనుభవించి దాదాపుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 3 గంటల పరిసర ప్రాంతాల్లో డిఎస్ కన్నుమూయడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక డి శ్రీనివాస్కు అనేక పదవులు అనుభవించిన నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నేతగా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఒక యువజన కాంగ్రెస్ నుంచి పిసిసి స్థాయి వరకు ఎదిగాడు. ఈ నేపథ్యంలో అనేక పదవులు చేపట్టిన నేపథ్యంలో ఇతనికి తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, అదేవిధంగా ఢిల్లీ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతనికి 2 కుమారులు, ఒక కొడుకు అరవింద్ కాగా ఇంకో కొడుకు మాజీ మేయర్ సంజయ్. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో అతని నివాసం వద్ద ఉన్నాం. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అతని క్యాడర్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 4 గంటల పరిసర ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మనం చూస్తున్నటువంటి అతని నివాసానికి ఆయన మృతదేహం తరలించే ఆస్కారం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ బైపాస్కు సమీపంలో ఉన్నటువంటి అతని సొంత ల్యాండ్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అతను దాదాపుగా 3 సార్లుగా ఎమ్మెల్యేగా, 2 సార్లుగా మంత్రిగా, అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యేగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. దాదాపుగా 75 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధ నేతగా డయాలిసిస్, అదేవిధంగా ఇతరత్ర వ్యాధులతో గత 3 సంవత్సరాల నుంచి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి అతనికి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు. వారు ఏమంటారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏమంటున్నారు, అతని ముద్ర జరగని ముద్రగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. అతని పట్ల మీ అభిప్రాయం? సీనన్న అంటే నిజామాబాద్, నిజామాబాద్ అంటే సీనన్న. సీనన్న మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి. ఇవాళ నిజామాబాద్లో సీనన్న లేని లోటు చాలా బాధాకరంగా ఉన్నది. అదే కాకుండా సీనన్న చేసినటువంటి సేవలు, సీనన్న చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముంగటనే కనిపిస్తున్నది. కావున ప్రజలందరూ కూడా సీనన్నను ఎప్పుడు కూడా మరవరు. అన్నా అనగానే సీనన్న, సీనన్న అనగానే సీనన్న, బస్ అట్లున్నటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉన్నది. మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర డిఎస్ పోషించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ నొప్పించడంలో, అదేవిధంగా తెలంగాణ అంశం పట్ల ఒక ప్రత్యేక కీరోలు పిసిసి హోదాలో ఉండి కూడా పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన చూపించిన అంకిత భావం ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంది. ఉద్యమ సమయంలో ఆయన ఎలాంటి స్ఫూర్తినిచ్చారు మీరు చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళతో ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడాను తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీతో ఉన్న సంబంధంతో డిఎస్ గారు అప్పుడు తెలంగాణ కోసం ఒప్పించడం జరిగింది. దాంట్లో తన క్రియాశీలక పాత్ర వహించి దాని ఇంటర్నల్గా ఏమేమి జరిగింది అనేది మాకు చాలా అవగాహన ఉంది. తన కష్టం చాలా ఉంది దాంట్లో తెలంగాణ రావడంలో. ఎమ్మెల్సీగా, రాజ్యసభ మెంబర్గా, మంత్రిగా, పిసిసి అధ్యక్షుని హోదాలో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారితో అనుసంధానంతో గవర్నమెంట్ తెచ్చిన ఘనత డిఎస్ గారి. ఈరోజు నిజామాబాద్ టౌన్లో 18 మున్నూరు కాపు సంఘాలకు ప్రతి సంఘానికి కూడా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడంలో తన ప్రత్యేక పాత్ర ఉంది. దీన్ని నిజామాబాద్ మున్నూరు కాపు ప్రజలు కానీ, జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా కానీ, తెలంగాణలో కూడా ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ టౌన్ అభివృద్ధి చేయడంలో ఘనత డిఎస్ గారిది. బైపాస్ రోడ్డు ఇవాళ రావడానికి కారణం తను. మెడికల్ కాలేజీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇట్లా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, చాలా పెద్ద పెద్ద పనులు మా గురుగారు డిఎస్ గారు తెచ్చిన ఘనత. నాకు చిన్న ఏజ్లో 32 సంవత్సరాల్లో కార్పొరేటర్గా నాకు టికెట్ ఇచ్చి నాకు ఒక స్థాయిలో నన్ను తీసుకొచ్చాడు రాజకీయంగా. నాకు ఆ గుర్తింపు ఇచ్చాడు ఆ ఘనత పెద్ద ఆయన లోటు మాకు తీరని లోటుగా భావిస్తూ
నిజామాబాద్ నగర ప్రజలకు కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇది పెద్ద లేని లోటు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. దాదాపుగా ఒక బీసీ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన డిఎస్ దాదాపుగా అనేక పదవులు అనుభవించారు. కమ్యూనిటీ బలోపేతం కూడా నిజామాబాద్ నగరంలో విశేషంగా కృషి చేయడం జరిగింది. అనేక పదవులకు వన్నె తెచ్చారు. ఆయనతో పాటు అనేక క్యాడర్ని కూడా బలోపేతం చేయడం జరిగింది. ఇవాళ ఆయన లేని లోటు అంటే ఊహించుకోలేదమని కార్యకర్తలు బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 48 సంవత్సరాలు ప్రత్యక్ష పరోక్ష పదవుల్లో, అదేవిధంగా పిసిసి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వల్ల లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు, బాధను వెల్లబుస్తున్నారు. డిఎస్ లేని లోటు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక తీరని లోటని క్యారెక్టర్ అదేవిధంగా కార్యకర్తలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-2.5 పరిసర ప్రాంతాల్లో డిఎస్ మృతదేహం ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రేపు అంత్యక్రియలు నిర్వహించే ఆస్కారం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా నిజామాబాద్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అతని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బంధువులు కానీ, అదేవిధంగా అతని అభిమానులు కానీ, అతని క్యాడర్ కానీ చివరిసారిగా డిఎస్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇటు పార్టీ కేడర్ అదేవిధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టుగా నిజామాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డులో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 3-3.5 పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి డిఎస్ పార్థివ దేహం రానుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.